హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకంటే చిన్న వాళ్ళు కావచ్చు, నాకన్నా పెద్దవాళ్ళు కావచ్చు, నా శత్రువులకి, నా అభిమానులకి, నా ఫ్రెండ్స్కి, నా తోటి సహోదరులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ఏంటి అని చెప్పుకోయే ముందు ప్లీజ్ వీడియో అయితే తప్పకుండా మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుందో ఎంతమందికి ఉపయోగపడదో నాకైతే తెలియదు, కానీ ప్రజెంట్ అనుభవిస్తున్న సిచ్యువేషన్ గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను. తప్పుగా ఎవరు అనుకోకండి, అలా అని నేను అందరినీ అనట్లేదు. ఫస్ట్లోనే చెప్తున్నాను, నేనైతే అందరినీ అనట్లేదు. అనుభవిస్తున్న వాళ్ళు అంటున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి అని ఏమబ్బా ఈ వీడియోలో ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? ప్రజెంట్ మనుషులు చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారండి. అది ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు ఒక రకంగా గర్వంగా హేళనగా చూస్తూ హేళనగా మాట్లాడుతూ గర్వంగా వాళ్ళు 10 మందిలో ఉన్న ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న ఒకరిని చులకన ఎలా చేయాలి, వాళ్ళను చులకనగా ఎలా మాట్లాడాలి అనేసి అసలు ఆ అహంకారం అడ్డుపడుతుందో లేదో, వాళ్ళ సంపాదన అడ్డుపడుతుందో, ఒకప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటి అనేది మర్చిపోయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్తో పొంగిపోతుంటారే వాళ్ళ కోసం ఈ వీడియో. తప్పుగా ఎవరు అనుకోకండి. ప్రజెంట్ ఇలాగే ఇంకా ఎవరైనా అనుభవిస్తూ ఉంటారా అని ఈ వీడియో రూపంలో తెలుసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఈ గల్ఫ్ కంట్రీలకు వచ్చిన ఫ్యామిలీలు అనుభవిస్తున్న సిచ్యువేషన్ అండి. అందరూ అలా అనుభవిస్తున్నారో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి 100కి 80% అన్నా ఈ సిచ్యువేషన్ అనుభవిస్తుంటారు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎవరు బయట చెప్పుకోవట్లేదు. నేనైతే చెప్పుకుంటున్నాను. మిగతా వాళ్ళు చెప్పుకోకుండా బాధపడుతున్నారేమో నాకు తెలియదు. నేను అనుకుంటున్న సిచ్యువేషను, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కువైట్కి వస్తే ఇండ్ల కాడ వాళ్ళ ఫ్యామిలీ అనుభవిస్తున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడదలుచుకుంటున్నాను ఈ వీడియోలో. ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు మనకు ఇండియాలో ఎన్నో సమస్యలు బాధలు ఏదో తీర్చలేము అనే భయమును మనసులో పెట్టుకొని ఫ్యామిలీలను వదిలి కుటుంబాలను వదిలి భర్త అయితే తల్లిదండ్రులు మొత్తం ఫ్యామిలీని, ఆడవాళ్ళు అయితే భర్తను పిల్లలను అందరూ వదిలి వస్తున్నారు. మగవాళ్ళు అయితే భార్యను పిల్లలను తల్లి తండ్రులను అందరినీ వదిలి ఇక్కడ వచ్చి టయానికి తింటున్నారో నిద్రపోతున్నారో పస్తులు ఉన్నారో ఇక్కడ ఎంత బాధలు పెడుతున్నారో అవన్నీ వాళ్ళ మనసులో దాచుకొని ఎంత కష్టాన్నైనా ఓర్చుకొని కష్టపడుకుంటూ పని చేసుకుంటున్న వాళ్ళను ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీ తరపున మగవాళ్ళు వచ్చింటే ఆడవాళ్ళను, ఆడవాళ్ళు వచ్చింటే మగవాళ్ళను కొంతమంది వ్యతిరేకంగా చులకనగా మాట్లాడుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మీ భర్త కువైట్కి వెళ్ళాడు కదా, ఎన్ని లక్షలు సంపాదించాడు, ఎన్ని కోట్లు సంపాదించాడు, ఎన్ని ఆస్తులు సంపాదించాడు, ఎన్ని ఇండ్లు సంపాదించాడు. అదే భార్య కువైట్లో ఉంటే అది ఎంత మందిలోనైనా అసలు ఇంతమంది ఉన్నారే ఇలా మాట్లాడితే అసలు వాళ్ళకి లేని పరిస్థితిలో వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళకి అన్నీ ఉండింటే అంత దూరం ఎందుకు వెళ్తారు అనేది పక్కన పెట్టి మన అనుకున్న వాళ్ళే, అది కొత్త వాళ్ళన్నా తెలియని వాళ్ళైతే ఏమో అనుకోవచ్చండి, అన్నీ తెలిసిన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళు మన వాళ్ళే ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు, కానీ నిజంగా నాకైతే బాధ అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను కదా. ఎన్ని లక్షలు సంపాదించింది, ఎన్ని కోట్లు సంపాదించింది, ఎన్ని ఇండ్లు కట్టినారు, ఎన్ని స్థలాలు కొన్నారు, ఎంత మనీ ఎత్తిపెట్టారు. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నానండి, ఇలా అడిగే వాళ్ళందరికీ నేనైతే ఒకటి చెప్తున్నాను. ఎన్నో లక్షలు కోట్లు సంపాదించడానికి కువైట్కి వచ్చింది. కువైట్ బ్యాంకులకు కండం వేయడానికో లేదో కువైట్ వాళ్ళ ఇళ్ళల్లో దొంగతనాలు చేయడానికో కువైట్ వాళ్ళను కొట్టి ఉన్న డబ్బు బంగారు ఎత్తుకొని పారిపోవడానికో రావట్లేదండి ఇక్కడ. ఈ వీడియో నిజంగా వాళ్ళ వరకు వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా మనసులో బాధ అయితే చెప్తున్నాను. నాలాగే ఇలా చాలామంది అనుభవిస్తున్నారు, కానీ అందరూ చెప్పుకోవట్లేదు. నేనైతే చెప్తున్నాను.
ఇక్కడ వచ్చింది కూడా కష్టపడడానికే వచ్చాము. ఇంత దూరం ఎందుకు వస్తారు అంటే, చాలా మంది ఇండియాలో ఆ కష్టపడితే ఆ డబ్బు సంపాదించవచ్చు కదా అంటారు. అవును, సంపాదించవచ్చండి, నేను కాదనట్లేదు. ఇంత కష్టం ఇండియాలో చేస్తే ఖచ్చితంగా ఇక్కడ 25,000 సంపాదిస్తే ఖచ్చితంగా ఆ 25,000 ఇండియాలో సంపాదిస్తాం. కానీ ఇలా తీసుకొని ఈ చేతిలో తీసుకొని వారం రోజు ఈ చేతిలో తీసుకుంటానే ఈ చేతితో వెళ్ళిపోతుంది. ఒక్క రూపాయి కూడా మిగలదు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వారానికో నెలకో కావాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సి ఉంటుంది. మన ఖర్చులు మన బాధలు అన్నీ చూసుకుంటూ ఇంత దూరం అందరినీ వదిలి ఎందుకు వస్తారో తెలుసా? డబ్బు మిగిలిపోతుంది, కోట్లు లక్షలు మిగలబెట్టేయాలి అని రారండి ఎవరు. కోట్లు లక్షలు ఆస్తులు బిల్డింగులు మిగలబెట్టాలని అయితే ఎవరు రారు. వాళ్ళు పొస్తు లేకుండా, వాళ్ళ ఫ్యామిలీని పొస్తు పెట్టకుండా, ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేయి చాచి మాకు జరగలేదు అని చెప్పి బతకకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారు. అన్నీ కలిగిన వాళ్ళు ఉంటారు, ఏమీ లేని వాళ్ళు ఉంటారు. అన్నీ ఒక తల్లికి 4 బిడ్డలు పుడితే నలుగురిని ఒకేలాగే చూస్తే ఆ నలుగురు ఒకేలాగే బతుకుతారండి. ఒక బిడ్డకు ఒక తల్లికి 4 బిడ్డలు ఉంటే 4 బిడ్డలు ఒకేలాగే చూస్తే తల్లిలోనే లోపాలున్న సిచ్యువేషన్ ఇది. ప్రస్తుత సిచ్యువేషను, ఒక తల్లి 4 బిడ్డలకు జన్మనిస్తే ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్కలాగా చూస్తున్నారు కొంతమంది. అందరినీ అనట్లేదండి, కొంతమంది. ఒకరిని పైన ఉన్న వాళ్ళని పైకి ఎత్తుతున్నారు, కింద ఉన్న వాళ్ళని కిందికి తొక్కేస్తున్నారు. పర్లేదు, మన కష్టం మనం తినాలి, ఒకరికి ఎదుటోళ్ళకి ఆశించకుండా, ఒకరి దగ్గర చిన్నతనంగా బతకకుండా, ఉన్న అప్పులు సప్పులు లేకుండా, మనకు గంజి తాగిన అప్పు సప్పు లేకుండా గంజి నీళ్ళు తాగి పడుకున్నా మన ఇంటికి వచ్చి ఎవ్వరు అడిగే వాళ్ళు ఉండరండి. అలా దానికోసం ఆ బాధలు ఎన్నో భరించలేని సిచ్యువేషన్లో ఈ బయట కంట్రీలకు వచ్చి బాధపడుతూ కష్టపడుతూ ఉన్న అప్పులు సప్పులు తీర్చుకుంటూ బతుకుతున్న వాళ్ళను మీరు 10 మందిలో చులకనగా దయచేసి మాట్లాడకండి. వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించి మీలాగే అంతస్తులు బిల్డింగులు మాడీలు కట్టినా పొద్దు మీ భార్య కష్టపడి పర్వాలేదు ఇంత దూరం వెళ్ళినందుకు కష్టపడి సంపాదించి చేసుకున్నారు అనని మీ నోట్లో వస్తే ఒక మనిషిని ఎంకరేజ్ చేయండి. అంతేగాని దయచేసి చులకనగా అయితే ఎవ్వరూ మాట్లాడకండి. ఇలా చాలా మంది అయితే మాట్లాడుతున్నారండి. మీ భార్య ఎంత సంపాదిస్తుంది, కోవిడ్కి ఎంత సంపాదిస్తారండి? మీరు ఇండియాలో ఉన్నారు, మీ కొడుకులు మీ కూతుర్లు మీ వాళ్ళు జాబులు చేస్తున్నారు, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. లక్షలు కోట్లు సంపాదించి మీలాగే మేము ఎవరి మాకు ఇక్కడ ఇంత దూరం వచ్చే వాళ్ళకు ఎవరన్నా సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇంత దూరం ఎవ్వరు రారండి. వాళ్ళకి ఏ సపోర్టు లేనప్పుడు వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు నమ్ముకొని ఇలా వచ్చి బతుక్కుంటున్నారు. ఇలా బతుక్కుంటూ ఉన్న వాళ్ళని కించపరిచి బాధ పెట్టి 10 మందిలో చులకనగా చూసి అవమాన పాలు చేసి మీరు మాత్రం సంతోషపడకండి. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు మావి బండ్లే కావచ్చు, దేవుడు అన్ని తలిస్తే మావి ఓడలు కావచ్చు. ఈరోజు మీరు ఓడల్లో ఉండొచ్చు. అన్ని టయాలు ఒకటిగా లేకపోతే మీరు బండ్లు లేక రావచ్చు. ఇది గుర్తు పెట్టుకొని ఒక మనిషిని చులకన చేసి మాట్లాడే ముందు దయచేసి మన పరిస్థితి ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చాము, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి తెలియని వాళ్ళు మాట్లాడితే బాధ లేదండి. అన్నీ తెలిసిన వాళ్ళే 10 మందిలో చులకనగా మాట్లాడితే అది ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, దయచేసి ఎప్పుడు ఎవరిని చులకన చేసి మాత్రం చూడకండి. ఈరోజు మీరు ఉన్న వాళ్ళే కావచ్చు, మీరు మాట్లాడుతున్న వాళ్ళు లేని వాళ్ళే కావచ్చు. కానీ వాళ్ళు లేని వాళ్ళని మీరేం పెట్టట్లేదే, మీ ఇంటికి రావట్లేదే, మేము వస్తున్నామని మీ ఇంటికి వస్తున్నారా, మాకు 10 రూపాయలు అప్పు ఇవ్వండి అని మీ ఇంటికి వస్తున్నారా? అలా మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు చులకనగా మాట్లాడండి. మీ ఇంటికి రానప్పుడు, మిమ్మల్ని అప్పు అడగనప్పుడు, మీరు ఒక పూట మాకు అన్నం పెట్టండి అని మీ గడప తొక్కనప్పుడు ఒకరిని చులకన చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత దూరం వచ్చేది కూడా ఎవ్వరు కోట్లు లక్షలు సంపాదించేసి ఏదో ఇది చేసేయాలని రారు. వాళ్ళకున్న సమస్యలు తీరిపోతే చాలు భగవంతుడా, మన ఫ్యామిలీ దగ్గర మనం ఉండాలి, మన బిడ్డలను అందరినీ వదిలి మన ఫ్యామిలీని వదిలి ఈ నరకం ఎందుకు ఇక్కడ అని అనుభవిస్తూ బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి చులకన చేసి ఎవరిని చూడకండి. తెలియని వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఏం తెలుసులే, వాళ్ళకి తెలియదు, వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటారు. కానీ తెలిసిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడితే నిజంగా
వాళ్ళని ఎత్తి పొడిచినట్టు ఉంటుంది, 10 మందిలో చులకన చేసి మాట్లాడినట్టు ఉంటుంది. దయచేసి చెప్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, చులకన చేసి ఎవరిని మాట్లాడకండి. మీకుంటే మీరు 10 సార్లు తినండి. మీరు లేని వాళ్ళకు మిమ్మల్ని పెట్టమని అడగట్లేదు, లేని వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి అడుక్కోవట్లేదు. ఇది అందరికీ, ఇలా మాట్లాడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం కావాలని చేస్తున్నాను. ఓకే, అందరూ జాగాలు సంపాదించే రోజు దేవుడు మాకు దారి చూపిస్తే మేము కూడా ఖచ్చితంగా సంపాదించుకుంటామండి. మీలాగే మీకు ఈరోజు దారి చూపించండొచ్చు, ఎగేసి వాళ్ళు వీళ్ళు సపోర్ట్ దొరికి మీరు ఈరోజు దారి పైన అంతస్తుల మీద అంతస్తులు ఉండొచ్చు, కానీ ఎవరు లేనోళ్ళు ఉంటారు. వాళ్ళ స్వయంగా వాళ్ళ కాళ్ళతో వాళ్ళు నిలబడడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు. ఎవ్వరు కూడా ఒక ఫ్యామిలీలో కొంతమంది పైనుండి కొంతమంది కింద ఉంటే ఎవ్వరు కూడా వాళ్ళు బతుకు మన బతుకొని ఎవ్వరు అనుకోరు. వాళ్ళకు కూడా దేవుడు సహాయం పడాల. మీకు మనుషులు సహాయం చేసినట్టు వాళ్ళకు అనేది ఏదో ఒక రోజు దేవుడు అనేవాడు ఒక్క దారి చూపిస్తాడు. ఆ రోజు ఆ దారిని బట్టి వాళ్ళు కూడా ఎదుగుతారు. అది గుర్తు పెట్టుకొని లేని వాళ్ళను 10 మందిలో చులకనగా చేసి మాట్లాడకండి. ముఖ్యంగా కోయట్కి వచ్చినారు, ఎంత సంపాదించారు మీ వాళ్ళు అనే మాట 10 మందిలో దయచేసి ఎవ్వరు మాట్లాడకండి. అన్ని లక్షలు కోట్లు సంపాదించే రోజు వస్తే ఖచ్చితంగా సంపాదిస్తారు. ఓకే, అందరికీ బాయ్ ఫ్రెండ్స్.